హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. మేము వచ్చేసి ఫీల్స్ లైక్ బద్రీనాథ్ టెంపుల్ ఇన్ హిమాలయ వితౌట్ స్నో. ఈ టెంపుల్ వచ్చేసి టెంపుల్ చాలా చాలా బాగుంది. సిటీ అవుట్స్కట్స్లో ఉండడం వల్ల విలేజ్ నేచర్ చాలా బాగా కనపడుతుంది. మేము ఆ రోజు చాలా లేట్గా వెళ్ళడం వల్ల దేవుడి దర్శనం అనేది అంత హ్యాపీగా అయితే జరగలేదు. ఎందుకంటే క్లోజింగ్ టైంకి వెళ్ళాము. క్యాబ్ బుక్ చేసుకొని అప్ అండ్ డౌన్ 1000 తీసుకున్నాడు. నేను పార్క్ చేశాను కదా, అదే కారు మేము బుక్ చేసుకుని వచ్చింది. అక్కడ బుక్ చేస్తే పార్కింగ్ టికెట్ అవుతుందని అతను అక్కడ పార్క్ చేసుకున్నాడు. గ్రీనరీ చూసారా ఎంత బాగుందో. నిజంగా నేను ఫస్ట్ టైం పొలాలు, నాటులు, ఏమంటారు, స్వీట్ కార్న్, షుగర్ కేన్, చాలా పొలాలు చూసాము ఆ రోజు మేము. ప్లస్ అన్నీ అమ్ముతున్నారు. అంత ఫెసిలిటీస్ అయితే లేవు. లేడీస్కి అంత సేఫ్గా ఫెసిలిటీస్ అన్నీ అయితే ప్రొవైడ్ చేయలేదు. వెళ్ళి వచ్చే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నాటులు వేసారు చూసారా ఎంత బాగా అనిపిస్తుందో గ్రీనరీ. ప్లస్ ఏంటంటే మేము చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని చెప్తున్నాను. క్యాబ్ ఎప్పుడైనా బుక్ చేసుకుంటే అక్కడికి ఏదైనా లాంగ్ వెళ్తున్నామంటే క్యాబ్ అయితే క్యాన్సిల్ చేయొద్దు. క్యాబ్ అతను చెప్తాడు మనకి, క్యాన్సిల్ చేసుకోండి మ్యామ్, నేను అప్ అండ్ డౌన్ తీసుకెళ్తానని. అప్ అండ్ డౌన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకి ఏమైనా అయిందనుకోండి, ఓలా కానీ ఊబర్ కానీ ఇన్సూరెన్స్ వాళ్ళే క్లెయిమ్ చేస్తారు మనకి వెహికల్ త్రూ. కానీ ఇలా నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే వాళ్ళు చెప్పినా కూడా మనం వినొద్దు. గ్రీనరీ చూసారా, చాలా మంది అవుట్డోర్ షూట్ కూడా చేసుకున్నారు. అక్కడ చాలా మంది రీసెంట్ చాలా మ్యారీడ్ కపుల్స్ వచ్చి అవుట్డోర్ షూట్ చాలా మంది అక్కడే చేసుకున్నారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు. నేను ఏదో ఫోటో తీస్తున్నాడేమో మా ఆయన అని చెప్పి నేను ఫోటోకి పోజ్ ఇచ్చాను. మా దక్షిత్ మా మమ్మీ అయితే చిక్కుడుకాయలు దొంగతనం చేసుకొని వచ్చారు. ఎన్ని చిక్కుడుకాయలు ఏదో 4-5 తీసుకుంటారని చెప్తే మా దక్షిత్ ఏమో సుమారుగా ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు ఏరుకొచ్చారు. మధ్యాహ్నం అదే కర్రీ వండుకొని తిన్నాము అందరము. అది స్వీట్ కార్న్ తోట. యాక్చువల్లీ స్వీట్ కార్న్ తోటలోనే మళ్ళీ చిక్కుడుకాయలు వేశారు. చూడండి బాగుంది కదా గ్రీనరీ చూడడానికి. ఇప్పుడు ఎక్కడ గ్రీనరీ అసలు, మొత్తం చుట్టూ బిల్డింగ్స్ అవన్నీ, ఊర్లో రోజులు పోయాయి అన్నీ. మీరు కూడా ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్ ఆన్ టైంకి వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ పాలకోవా కూడా చాలా బాగుంటుంది. మా హస్బెండ్, నేను ఫొటోస్ తీసి యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం మేము కొత్తగా చేయడానికి అయితే ట్రై చేస్తాం. నేను చెట్టు పీకడానికి ట్రై చేస్తున్నాను.